దేవుడు ఆయన తీర్పు తీర్చుటకు రాబోతున్నాడు. ఇదిగో బిహోల్డ్ అని హెచ్చరిక ప్రకటన చేస్తున్నాడు. అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ముందు జరగబోయేది ఒక దృశ్యాన్ని మన ముందు పెట్టాడు. అందరికీ తీర్పు తీర్చుటకు ఆయన రాబోతున్నాడు. సహోదరులారా, మీరు వాటి యందు నిలిచి ఉన్నారు, వాటిని జ్ఞాపకములో ఉంచుకున్నారు కాబట్టి వాటి గురించి మరలా చెప్పనక్కర్లేదు అంటున్నాడు. కానీ నేటి క్రైస్తవ సమాజంలో మనకి చెప్పాలి. మన హృదయంలో ఇవేవీ లేవు. మన హృదయంలో జీవన సంబంధమైన విషయాలు, సమస్యలు, జీవన సంబంధమైన పోరాటాలు అవే మన హృదయం నిండిపోయాయి కాబట్టి వాటి వల్ల మనం రక్షణ పొందలేం. ఇది ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. తెలుసా అండి మనకి? ప్రభు దినము దొంగ వాళ్ళే వచ్చును. మన అంచనాలో ఉండదు, అది అకస్మాత్తుగా వస్తుంది. చూడండి, లోకులు ఎలాగుంటారు, దేవుని బిడ్డలు ఎలాగుంటారు. సహోదరులారా, మీకు వ్రాయనక్కర్లేదు, మీకు అవన్నీ బాగా తెలుసు. మీరు మెలకువగా ఉన్నారు, మీరు పగటి వలె మెలకువగా ఉన్నారు, వెలుగు సంబంధుల వలె ఉన్నారు. మీకు చెప్పనక్కర్లేదు, మీకు రాయనక్కర్లేదు. మీకు తెలియంది కాదు, మీకు తెలుసు. సహోదరులారా, అయితే లోకులు ఏమనుకుంటారు? నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు, మనం నెమ్మదిగా ఉంటున్నాము, లోకానికి ఏం అంతం రాదు, దేవుని రాకడ కూడా రాదు, మనం ఇలాగే జీవిస్తూ ఉంటాం అని అనుకుంటారు. అలా ఆకస్మికంగా వారికి నాశనము తటస్థించును. ఎవరునూ తప్పించుకొనలేరు. ఎవరు తప్పించుకుంటారు? మెలకువగా ఉంటే తప్పించుకుంటారు. అందుకే యేసయ్య మనల్ని మెలకువగా ఉండమన్నాడు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదికి వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు. మెలకువ కలిగి ఉన్న వారికి అది దొంగలాగా ఉండదు. మందమత్తులైపోయి ఈ లోకపు మత్తులో తేలుతా ఉంటే వారికి దొంగలాగా వచ్చేస్తుంది ఆ దినం. మెలకువగా ఉంటే దొంగలాగా ఉండదు. చూడండి, మనం చీకటిలో ఉన్నవారం కాము కాబట్టి మనం తప్పించుకోగలుగుతాం. చీకటి అంటే లోకం, చీకటి అంటే జీవన సంబంధమైన కార్యక్రమాలు, చీకటి అంటే మనుషులు, చీకటి అంటే లోక సంబంధమైన విషయాలు. వెలుగు అంటే పరలోక రాజ్యము, వెలుగు అంటే యేసుక్రీస్తు ప్రభు, వెలుగు అంటే ప్రభు నోటి నుండి వచ్చిన మాట, విచ్ ప్రొసీడెత్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని నుండి వచ్చిన మాట వెలుగు. ఆ వెలుగు సంబంధుల వలె మనం ఉన్నామా, లేకపోతే వాటిని అలా పక్కన పెట్టేసి ఇందులో మునిగిపోయామా? చీకటిలో మనమే ఆలోచించుకోవాలి, లేకపోతే భయంకరమైన స్థితి.